చిన్న కథ వినండి. క్రూరమైన మంచు తాకిడికి పద్మాలు చాలా మట్టుకు చనిపోయినాయి. ఒకే ఒక్కటి కొలనులో ప్రాణాలతో మిగిలి ఉంది. ఆ కొలను సుధానునిది. సుధాసు తోటమాలి. ఈ పద్మమును తీసుకుని సుధాసు దాని నమ్మటకు రాజమందిరానికి బయలుదేరాడు. రాజమందిర ద్వారం వద్ద అతనికి ఒక వ్యాపారి ఎదురయ్యాడు. ఆ వ్యాపారి ధనికుడు. అతడు ఆ పువ్వును చూసి ఎంతో మెచ్చుకున్నాడు. ఈ పువ్వును నేను కొని బుద్ధునికి అర్పిస్తాను. బుద్ధ భగవానుడు విచ్చేసి ఉన్నాడు. దీని ఖరీదు ఎంతో చెప్పు అని వనమాలిని అడిగాడు. ఒక బంగారు రూకకు సుధాసు దానిని ఇస్తానన్నాడు. ఆ వ్యాపారి జేబులో చేయి పెట్టి రోక కొరకు తడుముకుంటూ ఉండగా ఇంతలో రాజుగారు మందిరం నుండి వచ్చాడు. ఆయన బుద్ధ భగవాను దర్శనానికి బయలుదేరాడు. సుధాసుని చేతనున్న తెల్లని పువ్వును చూచి, భగవానుని కొరకు నేను దీనిని కొంటాను, ఖరీదెంత అని అడిగాడు. ఇదివరకే దీనిని వీరికి ఒక బంగారు రూకకు అమ్మివేశాను ప్రభు అన్నాడు సుధాసు. నేను 10 బంగారు రూకలిస్తాను కానీ దీనిని నాకు అమ్ము అన్నాడు రాజు. 20 రూకలిస్తాను అన్నాడు వ్యాపారి. ఈ తీరున ఆ పువ్వు కొరకు ఒకరితోనొకరు పోటీ పడ్డారు. దాని ధర పెరిగిపోయింది. వనమాలి దీనినంతా విన్నాడు. విని తనలో భగవంతుడి కోసమే కదా వీరు ఇంత పెచ్చు ధర చెల్లిస్తానంటున్నారు, నేనే పోయి దీనిని బుద్ధ భగవానికి అర్పిస్తే మరింత లాభం సంపాదించగలను అని అనుకున్నాడు. నన్ను క్షమించండి, నేను ఈ పువ్వును మీకు ఎవ్వరికీ అమ్మదలుచుకోలేదు అని చేతులు ముకుళించి ప్రార్థనాపూర్వకంగా సుధాసు చెప్పాడు. వెంటనే ఊపిరి సలుపనంత వేగాన పరుగు తీసి బుద్ధుడు కూర్చుని ఉన్న చోటు చేరాడు. ఆయన ఎంతో నిశ్చలంగా దివ్య శోభతో కూర్చుని ఉన్నాడు. సుధాసు బుద్ధుని చూశాడు, కానీ కదలిక లేనట్లు ఉన్న చోటనే నిల్చున్నాడు. ఎంతసేపటి వరకు అతను మాట్లాడలేకపోయాడు. చిట్ట చివరకు భగవానుని పాదములకు సాష్టాంగపడి పువ్వును అర్పించాడు. బుద్ధ భగవానుని ముఖము చిరునవ్వుతో విప్పారింది. ఏమి నీ కోరిక అని అడిగాడు సుధాసును. తమ పాద ధూళిలో ఒక అణువు ఇచ్చినా మరేమీ అక్కర్లేదు అని ఆ వనమాలి ప్రార్థించాడు. బాగుంది కదా కథ.